హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి దొండకాయ మసాలా. దొండకాయ మసాలా చాలా సింపుల్, అంటే సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో నేనైతే ఈరోజు కర్రీ అనేది వండిన. ఓకేనా? సూపర్ అంటే సూపర్ కలర్ఫుల్గా ఉంది, మస్తు టేస్ట్ అయితే ఉన్నది. మీరు కూడా అందరూ ఈ దొండకాయ కంపల్సరీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు మనము దొండకాయ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు దొండకాయ మసాలాకి నేనైతే ఒక కడాయి పెట్టినాను అండ్ కర్రీకి తగ్గట్టుగా ఆయిల్ అయితే పోసి రెడీగా పెట్టినాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు మనము ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ అయితే మంచిగా మనము ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయినాయి. దొండకాయ అయితే యాడ్ చేసుకోవాలి. మసాలా కర్రీ కదా, కొంచెము ఆయిల్ అయితే ఎక్కువే వేసుకోవాలి. ఎందుకు అనంటే కొంచెం మసాలాలో ఆయిల్ ఎక్కువే పడుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే యాడ్ చేసినాను. మీ ఇష్టం అండి, మీ టేస్ట్ ప్రకారంగా మీరు యాడ్ చేసుకోండి ఆయిల్. ఇప్పుడు ఈ దొండకాయ కొంచెం సేపు ఆయిల్లో అయితే ఫ్రై అవ్వాలి. ఇప్పుడు దొండకాయ ఫ్రై అవుతుంది కదా ఆయిల్లో, అంతవరకు మనము దొండకాయ మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము. 1 స్పూన్ పల్లీలు, 1 స్పూన్ నువ్వులు, 2 అంటే 2 చెక్క, కొంచెం జీలకర్ర, 4 లవంగాలు. ఇప్పుడు ఇది మనం పౌడర్ అనేది రెడీ చేసుకోవాలి. ఇప్పుడు 10 మినిట్స్ నుంచి దొండకాయ అయితే మంచిగా ఇట్లా ఆయిల్లో అయితే ఫ్రై అవుతుంది. ఓకేనా? చూసారు కదా ఎంత మంచిగా దొండకాయ అయితే ఫ్రై అయిందో. ఇప్పుడు మనము స్పైసెస్ అనేది మనం వేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ అయితే అల్లం పేస్ట్ వేద్దాము. 1 స్పూన్ అల్లం పేస్ట్, సాల్ట్ నేనైతే కర్రీకి తగ్గట్టుగా వేస్తున్నాను, మీరు కూడా మీ కర్రీకి తగ్గట్టుగా వేసుకోండి. 1.5 స్పూన్ వేస్తున్నాను. అండ్ మిర్చి పౌడర్ వచ్చేసి 2 స్పూన్స్. పసుపు 1 స్పూన్. అండ్ కొబ్బరి పొడి వచ్చేసి నేను 2 స్పూన్స్ అయితే యాడ్ చేసినాను. ధనియాల పొడి కూడా నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇప్పుడు 2 టమాటాలు, కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి, ఇవి కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ మనము రెడీ చేసి పెట్టుకున్నాం కదా పల్లీల పొడి మసాలా, అది కూడా నేను ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ వేసినాం కదా, మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ మనము ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై అనేది చేయాలి దొండకాయ. అప్పుడే దొండకాయకి మనం వేసిన ఫ్లేవర్స్ అనేది అన్నీ యాడ్ అవుతాయి. ఓకేనా? సింపుల్ అంటే సింపుల్ ఫ్రెండ్స్, హెవీ మసాలాలు లేకుండా అండ్ ఎక్కువ పని లేకుండా ఇట్లా నార్మల్గా రొటీన్గా చేసుకుంటే డైలీ కూడా మనము ఇట్లా చేసుకొని తినడానికి కూడా బాగుంటుంది, పెద్ద పనిలాగా అనిపించదు. అందుకనేసి ఇప్పుడు ఇట్లా మంచిగా మనము మిక్స్ చేసినాం కదా, ఇప్పుడు 5-10 మినిట్స్ మనము సిమ్లో పెట్టి దొండకాయకి మంచిగా ఆయిల్లో అయితే ఇవన్నీ ఉడికించుకోవాలి మనం. ఓకేనా? ఇప్పుడు మూత పెట్టి నేనైతే ఉడికిస్తాను. ఇప్పుడు దొండకాయ స్పైసెస్ అన్నీ యాడ్ చేసినాక 10 మినిట్స్ నుంచి అయితే ఇట్లా ఆయిల్లో అయితే ఫ్రై అవుతుంది. ఒకసారి మనము కలిపి చూద్దాం. వావ్, సూపర్ టేస్ట్, స్మెల్ అయితే మస్తు వస్తుంది ఫ్రెండ్స్. కలర్ఫుల్గా ఉంది మన కర్రీ అయితే, చూడడానికి ఎంత మంచిగా కలర్ఫుల్గా ఉంది చూడండి. టమాటాలు అయితే కొంచెం ఉడికినాయి, ఇంకా కొంచెం దొండకాయ ఉడకాలి. సో ఇప్పుడు మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకేనా?
ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేద్దాము. వాటర్ యాడ్ చేసి మనం కంప్లీట్గా దొండకాయ ఉడికించుకోవాలి. నేనైతే 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఓకేనా? ఉడికిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడు మన దొండకాయ ఎక్కడ దాకా కంప్లీట్ అయిందో ఒకసారి మనము చెక్ చేద్దాము. మంచిగా దగ్గరకు అయితే అయ్యింది. నాకు గ్రేవీ అయితే ఇంత ఉంటే చాలు, ఎందుకంటే రైస్లోకి కదా కొంచెం గ్రేవీ ఉండాలి. ఒకసారి దొండకాయ అయితే చెక్ చేద్దాము ఉడికిందా లేదా అని. దొండకాయ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. చూసిరు కదా ఫ్రెండ్స్, మన రెసిపీ చాలా ఈజీ అండ్ సింపుల్గా నేనైతే మీకు చూపించాను. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.